ఈ విశ్వైక లేకపోతే విశ్వమానవ సమాజములో భాగమైన నీవు నీ పొరుగువాడిని ప్రేమించగలిగే హృదయం, నీ సొంత వారి కోసం పరితపించే హృదయం, నీ సంబంధాల కోసం ప్రాకులాడే హృదయం, ఒకరిని ఆశీర్వదించటానికి నీ గుప్పిళ్ళు విప్పే హృదయం, నీ జేబులలో నుండి నీ సంఘానికి, నీ సమాజానికి, నీ కోసం పరితపిస్తున్నటువంటి నీ నాయకుల కోసం నీ గుప్పిలి విప్పి ఆశీర్వదించగలిగే హృదయం. ఇదంతా కాదు, నేను ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్న మతపరమైన ఆలోచనను, నియో ప్లేటోనిస్టిక్ ఐడియాలజీని విడిచిపెట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి ఆలోచన, ఆ కమిట్మెంట్ రెన్యూవల్ ఆఫ్ కమిట్మెంట్గా ఉండాలి. ప్రతి క్షణం, ప్రతి చోట, నేను వెళ్ళిన ప్రతి ఊర్లో, అది ఇందోర్ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, అట్లాంటా కానివ్వండి, డాలస్ కానివ్వండి, లాస్ ఏంజలస్ కానివ్వండి, షికాగో కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి, పరిశుద్ధాత్ముని దగ్గర పొందేటటువంటి శక్తి పట్ల కమిట్మెంట్. మతం విడిచిపెట్టాలి అనంటే మొదటిగా వాక్యం పట్ల కమిట్మెంట్. మతం నుంచి బయటపడాలి అనంటే రెండవదిగా పరిశుద్ధాత్మునికి కమిట్మెంట్. ఆయన మీకు ఇచ్చేటటువంటి ఆ మెల్లని సన్నని స్వరం పట్ల కమిట్మెంట్. పరిశుద్ధాత్మకు కమిట్మెంట్ ఇవ్వండి. పరిశుద్ధాత్ముని యొక్క అనుభవానికి కమిట్మెంట్ ఇవ్వండి. ఈ అనుభవం దుకాణం పెట్టదు. నీకు కొడుకు పుడతాడా, కూతురు పుడుతుందా, నువ్వు ఎర్ర చీర కట్టుకుంటావా, తెల్ల చీర కట్టుకుంటావా, రేపు మీ ఇంట్లో టెంకాయ వండుతావా, వంకాయ వండుతావా, ఇవి చెప్పటం కోసం కాదు పరిశుద్ధాత్ముని యొక్క పని. దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. దేవుని యొక్క నూతన కార్యంలో భాగస్థులవ్వాలి అనంటే యు నీడ్ టు హ్యావ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది నీ సొంతంగా, నీ సొంత శక్తితో కుదరదు. నీ డబ్బుతో కుదరదు, నీ ఇన్ఫ్లుయెన్స్తో కుదరదు, నీ ఎలక్వెన్స్తో కుదరదు, నీ కులంతో కుదరదు, నీ మతంతో కుదరదు, నీకున్న టాలెంట్స్తో కుదరదు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్ముని యొక్క వరముల చేత నింపబడతారు. పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును మీరు మీ జీవితంలో చూపిస్తారు. ఫలము లేని వరములు వ్యర్థం. ఫలము లేని వరములు వ్యర్థం. వరములు లేని ఓన్లీ ఫలం చూపించటం, అది కేవలం సెల్ఫ్ రైచియస్నెస్.